పేరేంటి? అరవింద్. అరవింద్ ఏం చేస్తున్నారండి? కొరియర్ అండి, డెలివరీ.com. అవునా, ఓకే. నెక్స్ట్ ఏపీకి ఎవరు సీఎం ఉంటే బాగుంటుంది? మనల్ని అడిగితే ఏం చెప్తాను? మరి ఎవరిని అడగాలి? మీరు ఓటు హక్కు ఉంది కదా, ఎప్పుడు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు మీరు? ఇంకా వేయలేదండి, ఫస్ట్ ఇక్కడ ఫ్రెష్ ఓటు. హైదరాబాద్లో వేసాను, ఈసారి ఇక్కడే అండి. అదేంటి, అది లాస్ట్ టైం అక్కడ ఇక్కడ అంటే అప్పుడు అక్కడ ఉండేవాళ్ళం అండి, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాం. అవునా, ఓకే. మరి ఇప్పుడు ఏపీకి ఎవరు సీఎం అయితే బాగుంటుంది? పవన్ కళ్యాణ్, జగన్, చంద్రబాబు నాయుడు ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళు ఎవరుంటే బాగుంటుంది? ఎవరు వచ్చినా పర్లేదండి, బాగా చూసుకోవాలి, చెయ్యాలి అంతే. అదే ఎవరు చేస్తారని అనుకుంటున్నారు ముగ్గురులో? చంద్రబాబు బాగానే చేస్తాడని అనుకుంటున్నాను. ఓకే, ఎందుకని? సీనియారిటీ ఆల్రెడీ సీనియారిటీ ఉంది, పైగా ఇప్పుడు ఆయన చేతిలో ఇవి ఉన్నాయి కదండి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి. ఒకవేళ వేరే వాళ్ళు వస్తే అవి జరుగుతాయో పెండింగ్ అయిపోతాయో తెలియదు కదా, అందుకని చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అన్నట్టుగా అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు సీఎంగా వస్తే బాగుంటుంది? చంద్రబాబు కూడా సీఎం అయితేనే బాగుంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు కూడా మన అమరావతి కూడా అవ్వాలంటే ఆయన ఉండాలి. నెక్స్ట్ ఎవరైనా వస్తే అమరావతి కంప్లీట్ చేయలేరా? చేయొచ్చు, ఎంతకొంత లేట్ అవుద్ది. మరి వచ్చే అవకాశం ఉందా ఈసారి? అనుకుంటున్నాం, మరి అది ఎలా ఉంటుందని తర్వాత తెలీదు. ఇప్పుడు జగన్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు లైన్లో ఉన్నారు కదా ఈక్వల్గా, మరి వీరిద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది? ఇద్దరులో జగన్ వస్తే కూడా బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది, ఓకే. ఏం పవన్ కళ్యాణ్ వస్తే బాగానే ఉంటుందేమో కదా? ఏమో ఆయన కొత్తగా వచ్చు కదండి, మరి ఆయన ఇవన్నీ తెలుసుకునే చేయడానికి అది కూడా టైం పడుతుంది. ఇలాంటి రాజకీయ అనుభవం లేదు కాబట్టి పవన్ కన్నా జగన్ బెటర్ అంటారు, అంతేనా? మీ పేరెంట్ సార్? రాధాకృష్ణ. గాలిదేవర. కొంచెం ముందుకు రండి. గాలిదేవర రాధాకృష్ణ. రాధాకృష్ణ గారు, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఏపీకి ఎవరు సీఎంగా ఉంటే బాగుంటుంది? సీఎంగా ఉండేదంటే సీనియర్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఎలా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారే. సెకండ్ అయితే పవన్ కళ్యాణ్. మరి వీరిద్దరిలో ఎవరు కావాలి సీఎంగా? సీట్లు వస్తే పవన్ కళ్యాణ్ కావాలండి, కరెక్ట్గా పవన్ కళ్యాణ్ కావాలి. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ కావాలని అనిపిస్తుంది? మీరు యూత్ అనుకోండి, హీరో కదా, ఆ విధంగా అలా ఆలోచిస్తున్నారు చాలామంది. మరి ఈ వయసులో మీరు పవన్ కళ్యాణ్ రావడానికి ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఏంటి, ఆయన ఏం చేయగలుగుతారని నమ్మకంతో మీరు పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు? అన్నిటికీ అనుకూలమైన వ్యక్తి అండి ఆయన. సెకండ్ చంద్రబాబు నాయుడు గారు పెద్ద సీనియర్టీ అండి, ఆయనకి అంత మించిన యాంటీ ఎవరు లేరు. ఇవాళ అవినీతి ఎక్కువగా వాళ్ళలో కనపడుతుందండి. ఎవరిలో? చంద్రబాబు నాయుడు గారితో కనపడుతుంది. ఇదంతా కీర్ అవ్వాలంటే ఇలాంటివి ఉంటే మంచిదని మనం కోరుకుంటున్నాం. రెడ్ల పరిపాలన, సౌదర్స్ పరిపాలన, కమ్మూరు పరిపాలన జరుగుతుంది. ఒకసారి చూద్దామని మా అభిప్రాయం చెప్పేదాన్ని. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకుంటున్నాం అండి ఈసారికి. అంటే మార్పు మంచిసేపు చేసినా కమ్మూరు చేశారు కానీ, కమ్మూరు చేస్తున్నారు, తర్వాత రెడ్లు చేస్తున్నారు తప్ప ఇప్పుడు ఈ మార్పు కోరుకుంటంలో గ్లాస్కి వేద్దామని మేము అనుకుంటున్నాం, మా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ చేస్తారని నమ్మకంతోనా, క్యాస్ట్ ఫీలింగ్తోనా? పవన్ కళ్యాణ్ మార్పు గురించి క్యాస్ట్ బిల్లు, కాపులు, ఇంకోటి అని కాదమ్మా, మార్పు కావాలని. రెండోది క్యాస్ట్ బిల్లింగ్ కూడా లేదు మాకనే కాదు, జనంలో కూడా అభిప్రాయం గ్లాస్కి వేద్దామని ఉంది. మరి వస్తారా ఈసారి సీఎం కింద? వస్తారో రాదనేది పైన ఇంక అందరిలో నేను ఒక్కనే అవుతుంది అవ్వదు కదా, అది అందరూ మేము అయితే వేద్దాం అనుకుంటున్నాము. అది నా పేరు శివప్రసాద్ మేడం. నేనైతే చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు? అనుభవం గల వ్యక్తి, చేసినోడు, మనకి పదవి కాలం ఎక్కువ చేసి కూడా అతనే చేసాడు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత, చెన్నై నుంచి మనకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ పదవి కాలం చేసిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడే. పని విషయం తెలిసినోడు, 10 మంది పెట్టుబడులు పెట్టగలరు ఆయనకి. వీళ్ళకి ఎవరికి పెట్టుబడులు పెట్టేవాళ్ళు లేరు, ఎక్కడిదెక్కడ ఆగిపోద్ది. ఈసారికి మాత్రం ఆయన వస్తేనే బాగుంటుందని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. అంకుల్ బాగున్నారా? పేరెంట్ సార్? వెంకటేశ్వర గారు. ఓకే, నెక్స్ట్ ఏపీకి ఎవరు సీఎం ఉంటే బాగుంటుంది? ఎప్పుడో చెప్పలేమని ప్రస్తుతానికి ముగ్గురు దెబ్బగా ఉంటారు. ముగ్గురులో ఎవరు రావచ్చు?
నాకైతే వైఎస్ఆర్ వైఎస్ఆర్ వస్తారా జగన్? వస్తాడని ఉంది మరి వస్తాడని ఇది చేస్తున్నాం దానికి అది. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరేంటమ్మా? రంగాదేవి గంగాదేవి. రంగా రంగాదేవి. తాతయ్య మీ పేరు? నాగేశ్వరం మునుకోటి. ఏం చేస్తున్నారు? ఇది మీ షాపా? ఓకే. పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఇచ్చిన పింఛని పెట్టుకుని ఏ 4 కాయలు అమ్ముకుంటా ఆయన ఇచ్చిన డబ్బులతో పోషించుకుంటాం. మాకు ఏం లేదు, ఇదే మాకు. అది ఇద్దరికి వస్తుందా పెన్షన్? ఇద్దరికి నాకు వస్తుంది. ఆవిడేమో ఏంటది మీది అభయస్థంలో కట్టుకోండి. అది సరే, ఈసారి సీఎం ఎవరిస్తే బాగుంటుంది? నేను చంద్రబాబు నాయుడుకే వేస్తాం. ఎందుకని పెన్షన్ వస్తుందనా? మాకు ఆయనే పోషిస్తున్నాడు. అది ఇంకెవరు ఎంతమంది వచ్చినా మేము ఎవరికి వేసేది లేదు. మా తలవాళ్ళు ఇద్దరం కూడా ఆయనకే వేస్తాం. అలా చెప్తే బాగోదు కదా, ఎలాగా? పబ్లిక్గా చెప్పకూడదు కదా అండి. మనం ఉండాలి, మనకు ఆ కడుపులో ఉండాలి అభిమానం అన్నది. అవును. సరే అయితే ఓకే. Hi, this is Shamla. Please do subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ఈ 9 రోజెస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.